నాకన్నా ఎక్కువ ఫేమస్ గాను ఆల్రెడీ. ఇట్లానే ఉంటే ముందు ముందుకి మనకి ఇల్లు గడవడానికి కూడా చాలా కష్టం అవుతుంది. బాబు ఫ్యామిలీ ఛానల్ పేరు అన్ని డాడీ ఇట్లా అని చెప్పి ఫెస్టివల్ అనేది లేదు. ఇంట్లో నేను ఎంత కోప్పడినా నాకు ఎదురు సమాధానం చెప్పండి ఇది ఒక్కతే. గుడ్ న్యూస్ అనమాట. మేమైతే ఇంకో కొత్త ఛానల్ అయితే ఓపెన్ చేసినాము. అంటే మా మమ్మీ వాళ్ళు ఓపెన్ చేసుకున్నారు. మల్లు, తేజు ఇంకా మా మమ్మీ కలిసి అయితే ఓపెన్ చేసుకున్నారు అనమాట. ఎందుకు ఓపెన్ చేసుకున్నావు చెప్పు మమ్మీ, చెప్పు ఎందుకు చూస్తున్నావు? అంటే నా అంత ఫేమస్ కానిక. నీ అంత ఫేమస్ కాదు మరి చెప్పు. నాకన్నా ఎక్కువ ఫేమస్ గాను ఆల్రెడీ. అలాని కాదు కానీ ఎప్పుడైనా మనకి ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు నువ్వు నేను ఒక్కడనే కష్టపడుతున్నాను మీరేం చేయట్లేరు అనే మాట ఎప్పుడైనా వచ్చింది అనుకో, అది మేము తట్టుకోలేం. అందుకనే ఇప్పుడు నేనా బయటకు వెళ్ళి ఏ జాబ్ చేయలేను అట్లా. ఇప్పుడు కాదు, ఇంకెప్పుడైనా ముందు. కాబట్టి మాకంటూ ఒక ఛానల్ ఉండాలని క్రియేట్ చేసుకుంటున్నాము. అందులోని నువ్వు గమనిస్తున్నావు లేదో మరి ఈ మధ్య నువ్వేం సరిగ్గా పట్టించుకోవట్లేదు. బబ్బు 07 ఛానల్ మొత్తం డౌన్ అయిపోయింది. పొద్దున చూపించిన కదా నీకు. ఇట్లానే ఉంటే ముందు ముందుకి మనకి ఇల్లు గడవడానికి కూడా చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఈ కొత్త ఛానల్ పెట్టాలని ఆల్రెడీ ఇంతకు ముందు 2-3 వీడియోస్ లో ఇమ్రాన్ అన్న కూడా చెప్పాడు కదా కొత్త ఛానల్ ఓపెన్ చేస్తారు అనేసి. సో గాయ్స్ ఇప్పుడైతే మన మమ్మీ వాళ్ళు అయితే కొత్త ఛానల్ అయితే ఓపెన్ చేస్తారు. దాని జీతం కింద ఉందా మరి యాక్టింగ్ చేసినందుకు? జీతం నీది కదరా, జీతం ఏంద్రా మనలో మనకి. రా మల్లేశ్వరి రా. ఇప్పుడే మమ్మీ ఇంకా మళ్ళీ హోటల్ అడుగురు అనమాట. అందుకే మళ్ళీ ఇంట్రడక్షన్ లో వాళ్ళలేదు. చెప్పు, మాట్లాడు. ముఖం చూడు ఎట్లా సీట్కి మాటికి అలుగుళ్ళు కోపాలు అన్నీ ఉంటూనే ఉంటాయి. అలా చెప్పు తేజు, నీకు ఎట్లా అనిపిస్తుంది? కొత్త ఛానల్ కదా నాకు చేస్తాను మరి యాక్టింగ్. ఎప్పుడు ఇష్టం నాపైన పడతారు కదా, ఇప్పుడు కొత్త ఛానల్ ఓపెన్ చేస్తారు. మీరు ఏం చేస్తారు? నేను కూడా చూస్తా. చెప్పు ఏం చేస్తారు చెప్పు. ఇప్పుడు మాకైతే చేస్తారు చెప్పు. ఈ ఛానల్ ఎట్లా చెయ్యాలి అన్నది ఏమి డిసైడ్ అవ్వలేదు. అన్ని ఇక